కర్ణాటకలోని హలేబీడు ఒకప్పుడు ఇది మహాసంపన్నమైన రాజధాని. కాని ఈరోజు ఇది శిల్పకళకు జీవం పోసిన చరిత్రగా నిలిచింది. ఇక్కడే ఉన్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆలయం, హోయసలేశ్వర ఆలయం. ఈ ఆలయం చూస్తే ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది: మనుషులిలా చెక్కారా, లేక దేవతలే నిర్మించారా? ఈ ఆలయాన్ని నిర్మించినవారు హొయసాలా డైనస్టీ. 12వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది. ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన రాజు కింగ్ విష్ణువర్ధన అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయం పూర్తిగా ఒకే రాజు కాలంలో పూర్తవలేదు. దాదాపు 80 సంవత్సరాల పాటు ఈ నిర్మాణం కొనసాగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ ఆలయం కాదు. ఇది ఒక ద్వికూట ఆలయం. అంటే 2 గర్భగృహాలుంటాయి. ఒకటి హోయసలేశ్వరుడికి, మరొకటి శాంతలేశ్వరుడికి అంకితం చేశారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించిన రాయి సోప్ స్టోన్. ఈ రాయి వల్లనే ఇంత సున్నితమైన శిల్పాలు చెక్కడం సాధ్యమైంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు చూస్తే మీరు మైమరిచిపోతారు. రామాయణం, మహాభారతం, పురాణ కథలు, యుద్ధ దృశ్యాలు అన్నీ రాయిమీద బ్రతికినట్టు కనిపిస్తాయి. ఒక్కో శిల్పం ఒక కథ చెబుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో 240కి పైగా నంది విగ్రహాలు ఉన్నాయి. మరొక షాకింగ్ ఫ్యాక్ట్: ఈ ఆలయ గోడలపై ఉన్న శిల్పాల్లో ఒక్కటి కూడా పూర్తిగా ఒకేలా ఉండదు. ప్రతి డిజైన్ యునీక్. ఆలయం దిగువ భాగంలో మీరు గమనిస్తే ఏనుగులు, సింహాలు, గుర్రాలు, యోధులు ఇలా వరుసగా శిల్పాలుంటాయి. ఇది ఒక సింబాలిక్ అర్థం చెబుతుంది: బలం, ధైర్యం, వేగం, యుద్ధం, విజయం. ఇది జీవితం యొక్క ప్రయాణాన్ని సూచిస్తుంది. కాని ఈ అందమైన ఆలయానికి ఒక బాధాకరమైన చరిత్ర కూడా ఉంది. ఢిల్లీ సుల్తానేట్ దాడుల సమయంలో ఈ నగరం ధ్వంసమైంది. అందుకే హళేబీడు అంటే పాత నగరం అనే అర్థం వచ్చింది. అయినా ఈ ఆలయం ఇంకా నిలబడింది. మన సంస్కృతి శక్తిని ప్రపంచానికి చూపిస్తోంది. హోయసలేశ్వర ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక శిల్పకళా విశ్వం. మన భారతీయుల ప్రతిభకు, సహనానికి, కళాత్మకతకు ఒక సాక్ష్యం. ఈ ఆలయం చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారైనా ఆలోచిస్తారు: ఇంత అద్భుతం మన పూర్వీకులు ఎలా సృష్టించారు? ఒక యువకుడు సాల ఒక క్రూరమైన సింహంతో పోరాడుతున్నాడు. అప్పుడతని గురువు గట్టిగా అరిచాడు: ఓయ్ సాలా! ఆ ఒక్క క్షణంలో సాలా ఆ సింహాన్ని సంహరించాడు. అప్పటినుండి ఆ వంశానికి పేరు హొయసాలా డైనస్టీ. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించిన మహారాజు కింగ్ విష్ణువర్ధన 12వ శతాబ్దంలో హొయసాల సామ్రాజ్యం తన శిఖరానికి చేరింది. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఆలయం ఒకే రాజు కాలంలో పూర్తవలేదు. దాదాపు 80 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగింది. ఈ ఆలయం సాధారణ నిర్మాణం కాదు. ఇది ఒక ద్వికూట ఆలయం. 2 గర్భగృహాలు. ఒకటి హొయసలేశ్వరుడికి, మరొకటి శాంతలేశ్వరుడికి అంకితం. ఇంకా ఒక అద్భుతం: ఈ ఆలయం స్టార్ ఆకారంలో నక్షత్ర రూపం నిర్మించారు. దీనివల్ల భక్తులు ఆలయం చుట్టూ తిరుగుతూ ప్రతి శిల్పాన్ని దగ్గరగా చూడగలరు. ఆలయం ఇట్సెల్ఫ్ సమానం ఒక జీవించే మ్యూజియం. ఈ ఆలయం గోడలు చూస్తే రామాయణం, మహాభారతం, యుద్ధాలు, దేవతలు, నృత్యాలు అన్నీ రాయిమీద బ్రతికినట్టు కనిపిస్తాయి. ఒక్కో శిల్పం ఒక కథ, ఒక్కో గోడ ఒక గ్రంథం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం: ఆలయం బయట 7 లేయర్ల శిల్పాలు ఉంటాయి. ఏనుగులు, బలం; సింహాలు, ధైర్యం; గుర్రాలు, వేగం; ప్రకృతి ఆకులు, జీవితం; పురాణాలు, జ్ఞానం; యాళి, రక్షణ; హంసలు, పవిత్రత. ఇది మన జీవితం యొక్క ప్రయాణం. ఈ ఆలయంలో కనిపించే అందమైన నృత్య శిల్పాలు, వాటిని మదనికలు అంటారు. నాట్యం చేస్తున్న స్త్రీలు, సంగీత వాద్యాలు వాయిస్తున్నవారు, అద్దం చూస్తున్న శిల్పాలు. ఇది ఆ కాలం సంస్కృతి, కళలను చూపిస్తుంది. ఈ శిల్పాల్లోని డీటెయిలింగ్ చూస్తే గోళ్లు, జుట్టు, ఆభరణాలు అన్ని అల్ట్రా క్లియర్గా కనిపిస్తాయి. ఆ కాలంలో మోడర్న్ టూల్స్ లేకుండా ఇంత ప్రిసిషన్ ఎలా సాధించారు? ఇదే నిజమైన అద్భుతం. ఇక్కడున్న నంది విగ్రహాలు భారీగా ఉంటాయి, మిర్రర్లాగా షైన్ అవుతాయి. శతాబ్దాల తర్వాత కూడా వాటి మెరుపు తగ్గలేదు. ఇది ఏన్షియంట్ పాలిషింగ్ టెక్నాలజీ.
ఈ ఆలయంలో ఒక షాకింగ్ విషయం. సిమెంట్ లేదు, గ్లూ లేదు. స్టోన్స్ ఇంటర్లాక్ చేసి నిర్మించారు. ఇది మోడర్న్ ఇంజినీరింగ్ కూడా అడ్మైర్ చేసే టెక్నిక్. కానీ ఈ అద్భుతానికి ఒక బాధాకరమైన చరిత్ర ఉంది. ఢిల్లీ సల్టనేట్ ఇన్వేజన్స్ ఆఫ్ సౌత్ ఇండియా సమయంలో ఈ నగరం ధ్వంసమైంది. అందుకే హళేబీడు అంటే పాత నగరం అని అర్థం. ఆలయం పూర్తిగా ఫినిష్ కాలేదు, కానీ ఇప్పటికీ నిలబడింది. హోయసలేశ్వర ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది రాతిలో చెక్కిన ఒక విశ్వం, మన పూర్వీకుల ప్రతిభకు నిదర్శనం. ఈ ఆలయం చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచిస్తారు, ఇంత అద్భుతం మనుషులు ఎలా సృష్టించారు? మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చరిత్ర కథల కోసం మాతోనే ఉండండి.